ఇయర్ బుక్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. అంటే మన కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో తీసుకున్నా, అది బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయినా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయినా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయినా, లేదా మన గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా, అంటే గ్రూప్ 1, 2, 3, 4 ఇలాంటి ఎగ్జామ్స్ అయినా, లేదా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద ఇచ్చే టీచర్ ఉద్యోగాలు పీజీటీ, టీజీటీ అలా అయినా, రేపు డిఎస్సి అయినా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగే టీచర్ రిక్రూట్మెంట్ అయినా, ఎక్కడైనా కూడా కనీసం 15-20% క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి సార్. అది పక్కా. ఈ మొదటి నుంచి కూడా, ఇప్పటి నుంచి నేను చెప్తున్నది కాదు, ఎప్పటి నుంచి అయినా మేము ప్రిపేర్ అయినప్పుడు కూడా అదే ఉండింది. సో అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని ఇయర్ బుక్ అనేది మనకు పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇయర్ బుక్ అని వేస్తారు సార్. అయితే మనకు ఇక్కడ ఇయర్ బుక్ అనేది ఇంతవరకు మన స్టడీ సర్కిల్స్లో వేయలేదు. సో నేను దాన్ని 2025 సంవత్సరపు ఇయర్ బుక్ అని వార్షిక అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాను సార్. దాదాపు 350 పేజీల కంటెంట్ ఉంది. దాంట్లో మొత్తం నేషనల్లో, ఇంటర్నేషనల్లో, రీజనల్గా, తెలంగాణలో. సో ఈ సంవత్సర కాలంలో అంటే జనవరి 2025 నుంచి డిసెంబర్ 25 వరకు జరిగిన మొత్తం పరిణామాలు ఏంటి, ప్రముఖమైన పరిణామాలు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో అడిగే ప్రశ్నలు ఏ ఉంటాయో ఆ ప్రశ్నలకు సంబంధించిన కంటెంట్ని మనం ప్రిపేర్ చేసి పెట్టాం.